కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ రాత్రి విజ్ఞాపన కూడికకు కూడి వచ్చిన మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవర్తమానము 13వ అధ్యాయము 10వ వాక్యమును 11వ వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేక ఉండెను. చాలు పులరా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ మనకు ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాము. ఎవరంటండి? నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, నడుము వంగిపోయినటువంటి సహోదరుని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని రాత్రి ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే, బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీని గురించి, అదే కదా బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడిందండి? బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఈ లూకా సువార్తలో మాత్రమే వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో న్యూ టెస్ట్మెంట్ అంటే క్రొత్త నిబంధన గ్రంథములో 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయండి? చెప్పాలి. 4 సువార్తలు ఉన్నాయి. ఏమిటవి? 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో మనము గమనిస్తే, బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీని గురించి మనము లేఖనాలు క్షుణ్ణముగా ఈ రాత్రి మనము అధ్యయనము చేసినట్లయితే, ఈ 4 సువార్తలలో కేవలము లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి పిల్లరా 14వ వచనం వరకు మనము ఆమెను గురించి లేఖనాల్లో మనము చూడగలుగుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచు ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ ఎక్కడ ఉందంటండి? అచ్చట ఉండెను అని వ్రాయబడింది. ఎచ్చట ఉందండి? బలహీనపరచునటువంటి 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి సహోదరి, బలహీనపరచు దెయ్యము పట్టినటువంటి ఆ సహోదరి లేఖనాలు మనము చూస్తే అచ్చట ఉండెను అని వ్రాయబడింది. ఎచ్చట ఉంది ఆమె? సమాజ మందిరములో ఆమె ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, 2026 సంవత్సరాల క్రితము
యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆయన సువార్త పరిచర్య చేస్తా ఉన్న ఆ రోజుల్లో ఆయన ఎక్కువగా సమాజ మందిరములోనికి వెళ్ళి, సమాజ మందిరములో ప్రియులారా సమాజముతో ప్రభువారు కూడుకొని పరలోక రాజ్య సువార్తను గురించి ఆయన ఎక్కువగా సమాజ మందిరములో కూడుకున్నప్పుడల్లా కూడా బోధిస్తూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, సమాజ మందిరమునకు వచ్చుచున్నటువంటి సమస్తమైన రోగాలతో బాధపడుచున్నటువంటి రోగులను కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉండేవాడు. ఆ కోవలోనే ఓ రోజు యేసు ప్రభువారు, అది ఏ దినం అంటండి, సమాజ మందిరములో బోధించడానికి వెళ్ళినటువంటి ఆ దినము ఏ రోజు అంటే అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అనేటువంటిది ఏ రోజు వస్తుందంటే వారానికి ఎన్ని రోజులండి? ఏమండి, కాలమాన ప్రకారము వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఏ రోజుతో ప్రారంభమవుతుంది వారము? ఆదివారముతో ప్రారంభమై శనివారముతో ముగిస్తుంది. శనివారము ఏ రోజు వస్తూ ఉంది మీరు చూడండి. శనివారం అనేటువంటిది ఏ రోజు వస్తుంది? ఏమండి, శనివారం అనేటువంటిది ఏ రోజు వస్తుందండి? 7వ రోజు. యూదుల యొక్క విశ్రాంతి దినము ఏ రోజు అంటే వారు దేవుని ఆరాధించేటువంటి దినము, సమాజ మందిరములో కూడుకునేటువంటి దినము. యూదుల యొక్క ఆచారం ఏంటంటే విశ్రాంతి దినమందు ప్రతి యూదుడు కూడా అతడు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశాల్లో ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా, ప్రతి శనివారము కూడా వారికి సమీపములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో వారు కలుసుకొని ప్రతి యూదుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి. యూదుల యొక్క ఆరాధన దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అనేటువంటిది శనివారం అండి, ఆదివారం రాదు. విశ్రాంతి దినం. ఆదివారం అనేటువంటిది పునరుద్ధాన దినము. ఆదివారాన్ని విశ్రాంతి దినము అనకూడదు, శనివారమే విశ్రాంతి దినము. చూడండి పిల్లారా, విశ్రాంతి దినమందు యేసు ప్రభు వారు ఆయన సువార్త పరిచర్య చేస్తా ఉన్న రోజుల్లో 2026 సంవత్సరాల క్రితము శరీరధారుడుగా ఈ భూలోకములో జీవిస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో విశ్రాంతి దినమందు, విశ్రాంతి దినం అంటే యూదులు ఆచరించే దినమేంటో తెలుసా? ఆ దినాన్ని వాళ్ళు యూదులు సబ్బాతు దినము అంటారు. ఏ దినం అంటారండి? విశ్రాంతి దినాన్ని యూదులు అంటారు సబ్బాతు దినము. చూడండి పిల్లారా, సబ్బాతు దినమున అంటే శనివారము. చూడండి పిల్లారా, ప్రతి యూదుడు కూడా, యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి యూదుడు దేవాలయాన్ని దర్శించాలి. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ప్రతి యూదుడు తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. గమనించండి ప్రభునందు ప్రియులారా, అంటే వారానికి 7 దినాలు ఉన్నాయండి. శనివారం ఒకటే విశ్రాంతి దినం అని నేను చెప్పడం లేదు. అన్ని దినాలు ఒకటే, అన్ని దినాలు కూడా ఒకటే. విశ్రాంతి దినమున యూదులకు, విశ్రాంతి దినము అనేటువంటిది ఎవరికి చెందిందంటే యూదులకు చెందినటువంటి దినం. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాలలో ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. విశ్రాంతి దినాన్ని ప్రభువారు పాటించాడు. అయితే విశ్రాంతి దినము అది మనిషి కొరకే కానీ విశ్రాంతి దినము ప్రియులారా మనిషి నియమించబడలేదు. గమనించండి ప్రియులారా, మనిషి కొరకే కానీ విశ్రాంతి దినము కొరకు మనిషి నియమించబడలేదు. విశ్రాంతి దినాన్ని ఆ దినాల్లో ప్రభువారు తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు ప్రతి వారం.
ఆయన ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ తప్పకుండా సమాజ మందిరానికి వెళుతూ ఉండేవాడు. ఆలోచన చేద్దాము ప్రియులారా, విశ్రాంతి దినమందు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఆయన బోధించవలసినటువంటి విషయాలన్నీ కూడా సమాజ మందిరంలోనికి వచ్చిన వారందరిని ఉద్దేశించి ఆయన ప్రబోధించవలసినటువంటి ఏంటో అవన్నీ కూడా ప్రబోధించి వచ్చిన వారందరి కొరకు ప్రభువారు ఏం చేస్తూ ఉండేవాడంటే అండి, ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయనను ప్రార్థించమని కోరనప్పటికీ కూడా ప్రభువారు విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి సమాజ మందిరములో కూడి ఉన్న వారందరూ వారు ప్రార్థించమని అడగకపోయినప్పటికీ కూడా వారి అవసరతలు ప్రభువారు గుర్తించి వారినే పేరు పెట్టి తన దగ్గరకు పిలిపించుకొని వారి మీద చేతులు ఉంచి ప్రభువారు ప్రార్థించి రోగులను ప్రభువారు స్వస్థపరుస్తూ ఉంటూ ఉండేవాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే నడుము వంగిపోయినటువంటి సహోదరి 18 సంవత్సరాల నుండి దురాత్మల ద్వారా బంధించబడి ఏమాత్రము కూడా చక్కగా నిలబడలేక 18 సంవత్సరాల పాటు వంగిపోయినటువంటి స్త్రీ వంగిపోయినట్లుగానే ఉన్నది. ప్రభు ఆమెను ఆ విశ్రాంతి దినమందు సమాజ మందిరములో ఆమె వచ్చినప్పుడు ఆమెను స్వస్థపరిచేంత వరకు 18 సంవత్సరాల పాటు ఆమెలో బలహీనపరిచినటువంటి దెయ్యం, దురాత్మ నడుము వంగిపోయేటట్లు చేసినటువంటి ఒక దురాత్మ పట్టినటువంటి ఆ సహోదరి 18 సంవత్సరాల పాటు ఆ బలహీనతలోనే ఆమె తన జీవితాన్ని వెళ్ళబుచ్చినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆమె నడుము వంగిపోయినప్పటికీ కూడా, నిలబడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి శనివారము విశ్రాంతి దినమందు సబ్బాతు దినమందు యెరూషలేము దేవాలయములో జరిగే ఆరాధన క్రమము యొక్క కార్యక్రమాలకు మాత్రము తప్పకుండా ప్రతి శనివారము కూడా ఆ సహోదరి ఎన్ని సంవత్సరాల నుండి వస్తుందంటండి? 18 సంవత్సరాల నుండి ప్రతి శనివారము సబ్బాతు దినమందు యెరూషలేము దేవాలయానికి వస్తూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది, వెళుతూ ఉంది. గమనించండి ప్రియులారా, ఆమె ఎంత బలహీనురాలైనప్పటికీ కూడా, దురాత్మలతో పీడించబడుచున్నప్పటికీ కూడా, నడుము వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా సమాజ మందిరానికి వెళ్ళడము మానలేదు. మొట్టమొదటిగా సమాజ మందిరానికి వెళ్ళడము మానలేదు. ఎందుకు మానలేదు అంటే, సమాజ మందిరములో ఏమి జరుగుతూ ఉంటుందండి? అక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. సమాజ మందిరంలో అనేకులు కూడుకొని దేవుణ్ణి అక్కడ ఆరాధన చేస్తారు. పాటలు పాడేవారు పాటలు పాడుతారు. దైవ సేవకుడు చక్కని వాక్యాలను ప్రబోధిస్తూ ఉంటారు. ఆత్మీయ సహవాసము సమాజ మందిరములో దేవుని సన్నిధిలో వారికి దొరుకుతూ ఉంటుంది. సహోదరుల యొక్క ప్రేమను ఒకరినొకరు పంచుకునే సహవాసము సమాజ మందిరములో దొరుకుతూ ఉంటుంది. అక్కడ వాక్యం ఉంటుంది, పాటలు ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు సన్మానించుకుంటూ దైవికమైన సహవాసములో అక్కడ సమాజ మందిరములో దొరుకుతూ ఉంటుంది. అందుచేతనే 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడేటువంటి దెయ్యము ఆమెలోనికి ప్రవేశించి ఆమెను నడుము వంగిపోయేటట్లుగా చేసినప్పటికీ కూడా ఆమె తన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళే విషయాల్లో
ఏమాత్రం కూడా ఏమండి వెనుకంజ వేయలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, నడుము వంగిపోయినటువంటి సహోదరి, ఆమె పేరు బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు. నడుము వంగిపోయిన సహోదరి పేరు బైబిల్ గ్రంథములో రాయబడలేదు. మొత్తానికి ఆమెకు ఇంటి పేరు ఉంది, వంటి పేరు ఉంది. 2 పేర్లు ఉన్నాయి. ఇంటి పేరు లేకుండా వంటి పేరు ఉండదు, వంటి పేరు లేకుండా ఇంటి పేరు ఉండదు. 2 పేర్లు ఉన్నాయి. కానీ ఆమెను గురించి బైబిల్ గ్రంథములో ఆమె పేరు ప్రభు చెప్పలేదు. ఆమెను గురించి చెప్పబడిన మాట ఏంటంటే నడుము వంగిపోయినటువంటి స్త్రీ. గమనించండి ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళుటకు ఆమెలోని బలహీనత కావచ్చు, 2 అనారోగ్యము ఆమెకు అడ్డు రాలేదండి. 18 సంవత్సరాల నుండి దేవాలయానికి వస్తూ ఉంది, వెళతా ఉంది. 18 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడతా ఉంది. బాధపడుచున్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళే విషయాల్లో ఆమెలోని బలహీనత, ఆమెలోని అనారోగ్యము ఆమెకి ఏమాత్రం కూడా అడ్డుపడలేదు. గనుకనే ప్రతి శనివారము సబ్బాతు దినమందు 18 సంవత్సరాల నుండి యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళతా ఉంది. దేవుని ఆరాధిస్తూ ఉంది, దేవుని గణపరుస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. వెళుతుంది వస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు మరి ఆదివారమున సొంత పనులు, కొందరికి సొంత పనులు ఎప్పుడు చేసుకుంటారంటే పునరుద్ధాన దినమందే కొందరికి సొంత పనులు వస్తూ ఉంటాయి. పొలం పనులు కావచ్చు, మరికొందరికి ప్రయాణాలు కావచ్చు, మరికొందరికి విందులు, విలాసాలు, పెండిళ్ళు, అనారోగ్యాలు మొదలైనటువంటి సాకులతో మనము చూస్తే నేటి క్రైస్తవ్యము ఎటు వెళుతూ ఉంది? ఏమైపోతుంది క్రైస్తవ్యం? 6 దినాలు ప్రియులారా మన సొంత పనులు మనం చేసుకుంటూ ఉంటాము. 7వ దినము అనేటువంటిది పునరుద్ధాన దినము, ఆదివారము. తప్పకుండా మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనము కలుసుకోవాలి, దేవుని సన్నిధిలో మనము ఆదివారము దేవుని సన్నిధిలో ఆరాధించాలి అనేటువంటి ఆలోచన కొందరి జీవితాల్లో ఉండలేకపోతా ఉంది. కారణం ఏంటంటే ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు ఆదివారమున సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. మరి సొంత పనులు 6 దినాలు చేసుకోవలసిన పనులన్నీ కూడా ఆదివారమే చేసుకుంటూ ఉంటారు. కొందరు పొలం పనులు ఆదివారమే పెట్టుకుంటూ ఉంటారు. కొందరు ప్రయాణాలు ఆదివారమునే పెట్టుకుంటూ ఉంటారు. కొందరు విందులు, వినోదాలు, ఆర్భాటాలు, పెండిండ్లు. ఇలాగూ మనము గమనిస్తే ప్రియులారా రకరకాల సాకులు చెప్పుచు ఆదివారమున దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు అని పాదిరి గారు ఒక విశ్వాసిని ప్రశ్నించి అడిగితే వాళ్ళు చెప్పే సాకులు ఇలా ఉంటాయి. గమనించండి పిల్లారా, 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు శరీరధారుడుగా ఆయన సువార్త పరిచర్య చేస్తా ఉన్న ఆ రోజుల్లో ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల యొక్క సువార్త పరిచర్య కాల వ్యవధిలో ఆయన విశ్రాంతి దినమందు, సబ్బాతు దినమందు ఏ ఒక్క దినము కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళకుండా ఉండినటువంటి వాడు మాత్రము కాదు. తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎన్ని సమస్యలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో వచ్చుచున్నప్పటికీ కూడా ప్రతి విశ్రాంతి దినమందు, ప్రతి సబ్బాతు దినమందు యేసు ప్రభు వారి యొక్క అలవాటు ఏంటంటే దేవాలయానికి వెళ్ళి బోధించడం ఆయనకు అలవాటు. ఆ కోవలోనే మనము చూస్తే 18 సంవత్సరాల నుండి దురాత్మ ద్వారా బంధించబడి
ఏమాత్రము చక్కగా నిలబడలేక నడుము వంగిపోయినటువంటి ఈ సహోదరి కూడా 18 సంవత్సరాల పాటు ప్రతి శనివారము సబ్బాతు దినమందు దేవాలయానికి వెళతా ఉంది, వస్తూ ఉంది. గమనించండి ప్రియులారా, ఆమె ఆ రోజు ప్రభువారు సమాజ మందిరములో జరుగుతున్న ఆరాధనకు వెళ్ళినటువంటి రోజు ఈ సహోదరి కూడా ఏమండి సమాజ మందిరమునకు ఆ రోజు వెళ్ళకుండా ఉన్నట్లయితే, ఆమెకు ప్రతి శనివారము సబ్బాతు దినమందు దేవాలయానికి వెళ్ళే అలవాటు గనుక ప్రభువారు ఆ రోజు దేవాలయానికి వచ్చాడు. ప్రభు వచ్చిన సంగతి ఈమెకు తెలియదు. ఈమె అలవాటు ప్రకారం దేవాలయానికి వెళ్ళింది. చూడండి పిల్లరా, ఈ స్త్రీ ఒకవేళ సమాజ మందిరమునకు ప్రభు వచ్చినటువంటి ఆ రోజు ఆమె వెళ్ళకుండా ఉన్నట్లయితే ఆమె ప్రభు ద్వారా స్వస్థపరచబడేటువంటిది కాదు. ప్రతి శనివారము సబ్బాతు దినమందు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఆమెకు ఉంది కనుక ప్రభువారు ఆ రోజు ఆ సమాజ మందిరానికి వచ్చిన సంగతి ఆమెకు తెలియదు కనుక, అలవాటు ప్రకారం మందిరానికి వెళ్ళే అలవాటు ఆమెకు ఉంది కనుక ఆమె దేవాలయానికి వచ్చింది. అనుకోకుండా ప్రభువారు కూడా ఆ రోజు ఆ దేవాలయంలో ఉన్నాడు. అందుకే మనము చూస్తే ప్రియులారా, ప్రభు ఆమెను స్వస్థపరచగలిగాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, తోమ ఒక దినమందు యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమ ఒక రోజు ప్రియులారా ప్రభుతో లేడండి. ప్రభుతో లేడు. అప్పుడు ప్రభు శిష్యులను దర్శించాడు. తోమ ఒకరోజు ప్రభుతో లేనప్పుడు పిల్లారా ప్రభువారు శిష్యులను దర్శించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభువారు శిష్యులను దర్శించినప్పుడు చూడుపులేరా, మరి తోమ ఎంతో అవిశ్వాసుడైపోయాడు. గమనించండి పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే చూడండి, నడుము వంగిపోయినటువంటి సహోదరి ఆమె దేవాలయానికి వెళ్ళే విషయాల్లో ఆమె బలహీనత అడ్డు రాలేదు. ఇంకా ఏమి అడ్డు రాలేదంటండి, ఆమెలో ఉన్నటువంటి అనారోగ్యము కూడా అడ్డు రాలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఇంకొక 10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను. మూడో విషయం చూడండి పిల్లరా, ఆమెకు పట్టినటువంటి బలహీనత ఏమిటంటండి బైబిల్ గ్రంథములో ఏమండి చదువుకున్నాం కదా, చదవండి ఒకసారి. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వాక్యము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె కలిగిన రోగం ఏంటంటే ఏమండి, బలహీనపరచు దెయ్యము పట్టిందంట. ఆమెకు పట్టినటువంటి దెయ్యం ఏంటంటే బలహీనపరిచేటువంటి దెయ్యం. ఈ దెయ్యాలు ఏం చేస్తాయంటే బలవంతులను కూడా బలహీనులు చేస్తాయి. ఆరోగ్యముగా ఉన్న వారిని అనారోగ్యాలు పాలు చేస్తాయి. లోకములో ఉన్నటువంటి కొన్ని దెయ్యాలు, ఆ దెయ్యాలు చేసే పని ఏంటంటే పాడు చేయటమే కానీ బాగు చేయటము వాటి చేత కాదు. నష్టపరచటమే కానీ ఒకనికి లాభము చేకూర్చడం అనేటువంటి దెయ్యాలకు చేత కాదు. సంతోషముగా ఉన్న వాళ్ళని దుఃఖపరుస్తూ ఉంటాయి. ఆరోగ్యముగా ఉన్న వారిని అనారోగ్యాలు పాలు చేస్తూ ఉంటాయి. బలము కలిగి ఉన్న వారిని బలహీనులుగా మార్చివేస్తూ ఉంటాయి దెయ్యాలు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, యేసు ప్రభు వారు స్వార్థ పరిచర్య చేస్తా ఉన్న రోజుల్లో ఆ సమాజ మందిరానికి వచ్చినటువంటి సహోదరికి పట్టిన దెయ్యం ఏంటంటే బలహీనపరచు దెయ్యము పట్టిందా, బలహీనపరుస్తుందా. ప్రతి దినము ఏది అనుదినము, అనుక్షణము, క్షణక్షణము, ప్రతి క్షణము కూడా ఆమె ఆధ్యాత్మికమైన జీవితంలో జ్వరబడి
ఈ దెయ్యము ఆమెను బలహీనపరుస్తూ ఉంది, ప్రతి దినము బలహీనపరుస్తూ ఉంది. ఆ బలహీనతను బట్టి ఆమె చక్కగా నిలబడలేకపోతా ఉంది. ఆ బలహీనతను బట్టే ఆమె స్ట్రైట్గా నిలబడలేకపోతా ఉంది. ఆమె జీవితం అంతా కూడా 18 సంవత్సరాల పాటు కింద చూపే కానీ పై చూపు లేదు ఆమెకు. ఆకాశం ఎలా ఉంటుందో తెలియదు, కింద చూపే. ఆమె జీవితం అంతా కూడా ప్రభువు ఆమెను స్వస్థపరిచేంత వరకు కూడా ఆమె జీవితము, ఆమె బ్రతుకంతా కూడా క్రిందే వెతుకులాడుతే పరిస్థితి. కారణం ఏంటంటే బలహీనపరచు దెయ్యము పట్టింది ఆ సహోదరికి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? చదవండి ఒక్క మాట. అపోస్తుడైనటువంటి పేతురయ్య గారు అంటారు, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యము. అటువలే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. ఇదిగో ఏమని వ్రాయబడిందండి ఇక్కడ? ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరాలు కలగకుండునట్లుగా జ్ఞానము చొప్పున వారితో మీరు పురుషులు భార్యలతో కాపురము చేయండి. పురుషులు తమ భార్యలతో ఎలా కాపురం చేయమంటున్నాడు పేతురు గారు? ఏమండి? జ్ఞానముతో కాపురము చేయండి. ఎందుకంటే స్త్రీలు అనేటువంటి వారు బలవంతులు కాదు, వారు బలహీనులు. స్త్రీల గురించి పేతురు గారు మాట్లాడుతున్నాడు. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘట్టము. ఏదెను తోటలో అవ్వ దేవుడు తినవద్దన్న పండు తినడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె బలహీనమైన ఘట్టం. ఆమెలో ఉన్న బలహీనతను బట్టి సాతానుడనేవాడు ఏదెనులోనికి ప్రవేశించి బలహీనురాలుగా ఉన్నటువంటి ఆమెను ఒక సాధనముగా వినియోగించుకొని ఆమెను చెట్టు యొద్దకు తీసుకుని వెళ్ళి తన చేతే దేవుడు తినవద్దన్న పండును తన చేతులతోనే సాతానుడు కోయించి తన చేతులతోనే తినేటట్లుగా చేసి ఈ బలహీనమైన ఘట్టమైన అవ్వ బలవంతుడైనటువంటి తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా తినిపించింది. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, సాతానుడు అనేటువంటి వాడు ఈ సాఫ్ట్వేర్ యొక్క యుగములో, ఈ 21వ శతాబ్దములో, ఈ కంప్యూటర్ యొక్క యుగములో సాతానుడు అనేటువంటి వాడు ఎవరిని బలముగా వాడుకుంటాడంటే బలహీనులను బలముగా వాడుకుంటాడు ఈ దినాల్లో. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినాల్లో కూడా సాతానుడు అనేటువంటి వాడు బలహీనులను, ప్రియులారా, వారి బలహీనతను చూచి వారిలోనికి ప్రవేశించి వారిని కృంగతీసినటువంటి వాడుగా మనము చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమెలో బలహీనపరిచే దెయ్యము పట్టినప్పటికీ కూడా ఆమె సమాజ మందిరానికి వచ్చే విషయాల్లో క్రమము చొప్పున వస్తూ ఉంది, పోతూ ఉంది. అయితే ప్రియులారా, ఆ రోజు ప్రభువారు బోధించడానికి ఈ నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేనిటువంటి స్థితిలో బలహీనపరిచే దెయ్యము పట్టినటువంటి ఆమె ఆ రోజు సమాజ మందిరమునకు రావడము ద్వారా ప్రభువు ఆమెను చూచాడు. చూచి ఏమన్నాడండి? 12వ వాక్యం చదువుతారు ఒక్కసారి. యేసు ఆమెను చూచి ఏమన్నాడండి? ఆమెను చూచాడు. 2 రమ్మని పిలిచి ఏమంటున్నాడు ప్రభువారు?
అమ్మా అమ్మా నీ బలహీన నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. చక్కగా నిలువబడి ఏం చేసిందంటే దేవుణ్ణి మహిమపరిచి ఆమె చక్కగా నిలబడడానికి ఆమె సమాజ మందిరములో స్వస్థపరచబడిన తర్వాత దేవుణ్ణి మహిమపరచడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రభువారు ఆమెను చూచాడు. మొట్టమొదటిగా చూచి, 2 రమ్మని పిలిచి, 3 ఏమన్నాడండి? నీవు నీ బలహీనత నుండి ఇప్పుడే విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఏమండి ఆమె చక్కగా నిలవబడి ఆమె స్వస్థపరచబడిన విధానాన్ని బట్టి ఏం చేసిందంటండి? స్వస్థపరిచినటువంటి దేవుణ్ణి సమాజ మందిరములోనే మహిమపరిచింది. దేవునికే మహిమ కలుగునుగా. ఈ చదవబడిన వాక్యములోనే 7 ప్రసంగాలు ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే రేపటి పునరుద్ధాన దినమందు చక్కగా ఎలా నిలవబడింది అనే విషయాన్ని రేపటి పునరుద్ధాన దినమందు ఆ విషయాలు మీకు ధ్యానం చేస్తాను. అప్పటి వరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించునుగాక.